అర్జెంట్గా మెకానిక్ రేట్ తీసుకొచ్చి ఇచ్చారు ఇమీడియట్గా ఒక కాన్సెప్ట్ ఒకసారి తగిలేస్తుంది ఉంటుందండి అక్కడ ట్రాఫిక్. మీరు ఇలాగ వచ్చేస్తుంటే బస్సులు ఏం తిరిగితే అమ్మా కనీసం సహకరించకపోతే ఇలా కొడితే అదంతా వదిలేశారు ఆ చెట్టు. అంతరాయం కలగకుండా మీ వ్యాపారాలు సాగించాలని మనం చేస్తున్నాం. ఇప్పుడు చెప్పినటువంటి రూల్స్ ప్రకారంగా మీరు ఇప్పించాలి, నీకు బాధ్యత ఉన్నాయి. నమస్కారం అండి, నా పేరు శ్రీనివాసరావు, పంచాయతీ కార్యదర్శి గోకవరం గ్రామంలో ట్రాఫిక్ సమస్య విపరీతంగా పెరిగిపోయిందని, సాయంత్రం మాటలు యాక్సిడెంట్లు కూడా అవుతున్నాయని, అలాగే 2-3 యాక్సిడెంట్లు అయ్యి ప్రాణాపాయం కూడా జరిగిందని చెప్పేసి జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎస్పీ గారికి అందిన ఫిర్యాదుల మేరకు, పైనుంచి వచ్చిన ఆదేశాల మేరకు మన గోకవరంలో మెయిన్ రోడ్డు ఆనుకొని ఎంక్రోచ్మెంట్స్ అన్నింటి కూడా తొలగించడానికి ఎస్ఐ గారు, రెవెన్యూ సిబ్బంది, పోలీస్ సిబ్బంది, పంచాయతీ కలిసి మేము మొత్తం ఎంక్రోచ్మెంట్స్ అన్ని కూడా తొలగించడం జరుగుతుంది. వీటిని ఎట్టి పరిస్థితుల్లో తొలగించి పబ్లిక్కి సేఫ్టీగా రవాణా సదుపాయం, తిరుగాడేలాగా సదుపాయం కల్పించడం కోసమే ఈ కార్యక్రమం చేపడుతున్నాం. ఇది గ్రామస్తులందరూ గుర్తిరిగి అందరూ సహకరించండి. ఎవరి మీద కూడా పంచాయతీకి కానీ, రెవెన్యూలకు కానీ, పోలీసులకు కానీ ఏ విధమైన ద్వేషభావాలు లేవు. కాబట్టి మేము చేసే మీరు చేసే వ్యాపారస్తులు అందరూ కూడా ఇది గుర్తిరిగి, ముఖ్యంగా మీ వ్యాపారాలు మరింత వెనక్కి పెట్టుకుంటే మీరు పార్కింగ్ ఇచ్చే సైకిల్ స్పేస్ కానీ, స్కూటర్ స్పేస్ కానీ రోడ్డుకి వెళ్ళిపోతుంది. దీనివల్ల రోడ్డు మీద వెళ్ళే వాహనాలు ప్రతి ఒక్కటి ఇబ్బంది పడుతున్నాయి. ఇది ఒకరికొకరు ఎవరు ముందు అతను వచ్చేసాడు కదా అని వెనకాతలు అతను వచ్చేసాడు కదా అని ఆ పై అతను అలా వచ్చేటితో మొత్తంగా రోడ్డుని మొత్తం బ్లాక్ చేస్తున్నారు. మరీ ముఖ్యంగా సాయంత్రం మాటలు పీక్ అవర్స్లో ఇది చాలా ఎక్కువగా ఉండి అసలు వెహికల్స్ కూడా రన్ అవ్వలేని పొజిషన్లో ఉన్నందున ఎస్ఐ గారు కూడా ఇందులో ఎదురుకొచ్చి మేము కూడా ఇవి స్టాప్ బోర్డులు కూడా పెడతానని చెప్పేసి ఆయన బోర్డులు కూడా తెచ్చారు. అందరూ కూడా ఎవరి మీద మాకేమీ లేదు, అందరూ సహకరిస్తే మనందరం హ్యాపీగా జీవనం సాగిద్దాం. మీ అందరి కోసమే చేస్తున్నాం కాబట్టి ఈ కార్యక్రమం పంచాయతీకి, మాకందరికీ, అలాగే ఎస్ఐకి మరియు రెవెన్యూ సిబ్బంది కూడా సహకరించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. ఎడల మా మాటలు పరిచయం పెట్టిన ఎడల లేకపోతే మేము మళ్ళీ వెనక్కి జరిపిన తర్వాత మళ్ళీ ఎదరికొచ్చేసిన ఎడల వీటన్నిటి మీద కూడా ఆయా ఎదరికొచ్చేసిన వస్తువుల్ని హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది పంచాయతీ. అలాగే ఫైన్స్ కూడా వేస్తాం. ముందు అందరికీ కూడా సక్రమంగా చెప్పడం జరుగుతుంది. ముందు సైన్ బోర్డ్స్ మట్టుకు బాగా ఎక్కువ వచ్చేసాయి. ఆ సైన్ బోర్డ్స్ని తీయడం కార్యక్రమం మట్టుకు ఈరోజు చేసేస్తున్నాం. ఈ సైన్ బోర్డ్స్ అన్ని తీసేసిన తర్వాత ఇంకా వ్యాపారస్తులు వస్తువులు కానీ అవి కానీ వాళ్ళు డిస్ప్లే చేసే వస్తువులన్నీ కూడా వారి స్థానాల్లో డ్రైన్కి అవతల పక్కన వారికి దస్తావేజ్ ప్రకారం ఉన్న దక్కలబడిన స్థలంలో మాత్రమే పెట్టుకుంటే కనుక మేము ఏ విధంగానే ముట్టుకోం. మీకు సహకరించి పూర్తిగా మీరు వ్యాపారం జరిగేలాగా మేము పంచాయతీ కూడా లైసెన్స్లు ఇచ్చి సహకరిస్తాం.